పోచమ్మ దగ్గరికి వచ్చాము. అమ్మవారికి దండం పెట్టుకొని పూజ చేసుకున్నాం. చీరలు చారలు పెట్టేసి ఉపహారాలు అంటే ఇట్లా ఉపహారాలు అంటే ఇవ్వండి నైవేద్యాలు పెట్టుకుంటాం. అక్కడ దీపం వెలిగించి అమ్మ నీ దయనే ఇక్కడ ఒకటి బియ్యం తీసుకొచ్చేసాము అని అమ్మకు ముక్కలు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే త్రిభుగజ గండ నివారణ చండ పరాక్రమ షోంఢ మృగాధిపతే ఐభూషిత ముఖ ఖండిత కుండలి తుండిత ముండె గజాధిపతే త్రిభుగజ గండ నివారణ చండ పరాక్రమ షోంఢ మృగాధిపతే. త్రిశూలం అమ్మది ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఐ భుజ హోం కృతి మాత్ర నిరాంకృత ధూమ్ర విలోచని ధూమ్రసికే సమర విపోచిత బీజ సముబ్ధిత బీజలతాబ్దిత బీజలతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే జయ రమ్యక పద్దిని శైలసుతే. ఏమో ప్రతిసారి అమ్మ దగ్గరికి వచ్చి మొక్కులు పెట్టుకొని నా చిన్నప్పటి నుంచి అండి ఈ అమ్మ నాకు తెలుసు. ఈ అమ్మవారు అక్కడ వేరే ప్లేస్లో ఉండేవారు, కొంచెం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పాత ప్లేస్ చూపిస్తాను. మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రసాదాలు ఇంట్లో పెట్టాము. అమ్మ మామూలుగా కాదండి, పిలిస్తే పలికి అమ్మ అంత నమ్మకం నాకు. నేను 10th ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే రోజు ఆ రోజు మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చి మొక్కారు, నేను కూడా మొక్కాను. అమ్మ ఇక్కడ మర్రి చెట్లు అక్కడ ఫస్ట్ అక్కడ ఓల్సింది కదా అక్కడ ఉండేవారమ్మ. అమ్మ నన్ను కరుణించి నేను 10th పాస్ కావాలి, ఏదైనా సాధించుకోవాలి అని ముఖ్య బయలుదేరి వచ్చిన నేను. అప్పుడు 10th ఎగ్జామ్ రాస్తే పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా మీకు తెలిసిందే చెప్తూనే వస్తున్నాను కదా, నా చిన్నప్పటి నుంచి ఈ అమ్మవారు నాకు తెలుసు. మా మామయ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళు మొక్కుతూ ఉంటారు. ఇప్పుడు చదువు ఉద్యోగం అన్నీ వచ్చాయి, నేను మరవలేని అమ్మవారిని. సర్వేచన సుఖినో భవంతు. అమ్మ అక్కడ ఉపహారాలు పెట్టాలి, నేను పెడతా తీసుకెళ్ళి. ఎందుకంటే ఫస్ట్ అక్కడ పుట్టు ఉన్నది. ఆదిదేవ మహాదేవ అటు పట్టుకుంటా. ఆదిదేవ మహాదేవ దేవాతి దేవా నీళ్ళు కూడా పట్టుకురా నాన్న. ఆదిదేవ మహాదేవ దేవాతి దేవా. నేను ఇప్పుడు ఇక్కడ పుట్ట ఉంది కదా, చాలా మంచిది. 12 లోపు అన్నం ముట్టిందంటే మీకు సంగతి ఏం కాదు. ఈ వస్త్రం ఎక్కడ వేయాలి? వస్త్రం పుట్ట మీద. అమ్మ నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి. ఐభూషిత ముఖ ఖండిత కుండలి తుండిత ముండె గజాధిపతే. నిజమండి. అప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధిం కురుం కావేరి తుంగ భద్రా చ కృష్ణ వేణీ చ గౌతమన్ భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితః అస్మద్గురు చరణార విధోదకం స్నానం గురు పావనం శుభే శుభం. నాగదేవికి పెట్టాలి. ఇక్కడే అమ్మవారు అక్కడ ఉన్నప్పుడు నేను మొక్కి 10th ఎగ్జామ్ రాయబోతున్నాను. స్వామి తల్లి నన్ను పాస్ కానిగా అని మొక్కితే అమ్మ పిలిచి పలికి ఆలోచన కూడా వాళ్ళే తీసుకొచ్చారండి. 1 2 3 4 5 6 7 రకజనంలకు పెడతారు. నేనైతే అట్లా పెడతావా? పసుపు కుంకుమ పేరు అవన్నీ వేసి పెట్టు. నాగదేవి తింటా ఇది తీసుకొని కూడా తినొచ్చు. ఓకే ప్రసాదం నాది వాటర్ బాటిల్ కదా. దేవ మహాదేవ దేవాతి
దేవా. పసుపు కుంకుమ అక్షంతలు ఉన్నాయి అక్కడ, అన్న తీసుకురా. ఆదిదేవ మహాదేవ దేవాతి దేవం. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగహారాయ నమః శివాయ శుద్ధాయ బుద్ధాయ దిగంబరాయ తస్మై వకారాయ నమః శివాయ. ఓం నమః శంకరాయ చ రుద్రాయ చ మహేష్ నైవేద్యం మీద పెట్టదు వేరే వేయాలి. ఓం మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం భవనీ సమేతం అర్ధనారీశ్వరం అద్వైత భాస్కరం సప్తకర్షగంగమం ఎదురు రవి సంగమం లోకనాథీశ్వరం ఈశం పరేశం మహా కాళరుద్రాయ అగ్నిహోత్రాయ నారసింహాయ హోం శివోహం రుద్రనామం భజేహం. అవే వాటర్ డబ్బా తిమ్మంటే కదా వేద్దాం పసుపు పొలుక్కునేద్దాం. ఓం నాగదేవి నమస్తుతే నమామ్యహం. నాగమ్మకు పసుపు కుంకుమ గంధం అక్షతలు తప్పకుండా. యాన్మూలే సర్వతీర్థానం యాన్మధ్యే సర్వదేవత యద్గ్రహవేదస్య తులసిత్వం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియశుభే నమో మోక్షప్రదే దేవి సర్వమంగళప్రదాయిని సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యంబకే గౌరీ నారాయణే నమస్తుతే. వేదామ్మ ఇంద్రో దదాతం వేదాం దేవి సరస్వతి వేదామ్మ అశ్వన ఉభావ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణ సర్వసాధి హరే దేవి నారాయణి నమస్తుతే నమామ్యహం. అంటే అందరికీ నీళ్ళరగచ్చి దండం పెట్టుకుంటున్నాను. అమ్మ నన్ను చల్లగా చూడమని ఈ నా మొక్కులు నేను తీర్చుకుంటున్నానని 10th అప్పుడు కూడా మొక్కుకున్నాను. ప్రతిసారి ఇలా నాకు ఇంతవరకు వచ్చింది. ఇంత ధైర్యం అండి, ఆడపిల్లకు చదువుంటే ఇంత ధైర్యం. అమ్మ నా మొక్కులు అందుకొని ఆ పూజలు అందుకొని నన్ను చల్లగా చూడతాను అని మొక్కడం నా బాధ్యత. బెల్లం పసుపు కుంకుమ గంధం అక్షంతలు బెల్లం పప్పు పలహారాలు నైవేద్యాలు ఇన్నండి నేను అమ్మవారికి పెట్టేది. స్వయంగా మళ్ళీ భూమాతకు కంపల్సరీ. ఓం శాంతికి సరిపా అంటే తీసుకోవాలి. దేవ మహాదేవ హే దయామయా ఆదిదేవ మహాదేవ నీ దయామయా. కొంచెం మట్టి అమ్మ ఇక్కడ నుంచి కొంచెం మట్టి ఉన్ని పసుపు కుంకు కొంచెం తీసుకుపోవాలి. ఓకే వేసినాం కదా అమ్మవారిది కొంచెం. ఆదిదేవ మహాదేవ హే దయా మయా ఆదిదేవ మహాదేవ. నువ్వు కూడా కొంచెం తీసుకొని ఉంచుకో ఆ పసుపు కుంకుమ ఏకింద మట్టి తీసుకో ఉంచుకోవాలి. అమ్మవారికి మనకి ఎంత పుణ్యం. అక్షతలన్నీ ఇట్లా తీసుకున్నాను. గిడి తీసుకో నాగమ్మకు మొక్కుడు అయింది మంచిది. మనం ప్రత్యేకంగా అక్కడ ఉండే అమ్మ మతుందా నీకు గన్లు ఉండే అమ్మవారవో అక్కడ గన్ల గుడిలాగా లేదా చెట్టు లోపల ఉంటే ఫస్ట్ అటు ఉండే అక్కడ లోపల ఉండే అక్కడ ఉండే అక్కడ నుంచి అక్కడ తీసుకుపెట్టారు. పసుపు ఇక్కడ తీసుకో ఇక్కడ ఉండే ఫస్ట్ అక్కడ నుంచి అన్నీ కొంచెం